ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. టీటీడీ ఆన్లైన్ బుకింగ్ లో వస్తున్న సర్వర్ సమస్యలు, పేమెంట్ ఇష్యూ, ఓటీపీ ప్రాబ్లమ్స్ గురించి ఎలా రిపోర్ట్ చేయాలి అండ్ అలాగే టీటీడీకి మనం ఏదైనా సజెషన్స్ అండ్ కంప్లైంట్స్ ఇవ్వాలి అంటే ఎలా పంపాలి తెలియచేయండి అని చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. టీటీడీ వారికి మన యొక్క సలహాలు, సూచనలు లేదా కంప్లైంట్స్ అనేవి 3 విధాలుగా ఇవ్వవచ్చు. ఒకటి, టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సలహాలు, సూచనలు తెలపడం. టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 155257 ఈ నెంబర్ కి కాల్ చేసి కానీ లేదా 1800-425-4141 అనే ఈ 2 టోల్ ఫ్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా కూడా మీరు కాల్ చేసి మీ యొక్క సలహాలు, సూచనలు లేదా కంప్లైంట్స్, మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఈ నెంబర్ కి కాల్ చేసి తెలపవచ్చు. 2, మెయిల్ ద్వారా కూడా మీ యొక్క సలహాలు, సూచనలు, ఫీడ్బ్యాక్ అనేది తెలియచేయొచ్చండి. మెయిల్ ఐడి helpdesk.ttd@tirumala.org ఈ మెయిల్ కి కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది పంపవచ్చు. 3, టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది పంపవచ్చు. ఇప్పుడు నేను పర్సనలీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ 1 by 1 వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పర్టికులర్ గా వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి చేరి వారి యొక్క ఫీడ్బ్యాక్ ను కూడా టీటీడీ వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. సో ముందుగా మీ యొక్క ఫీడ్బ్యాక్ ని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలియచేయడం కోసం ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా సిస్టమ్ లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ttdevastanam.ap.gov.in అని టైప్ చేసుకొని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. మనం ఇప్పుడు అన్ని రకాల టికెట్స్ ని కూడా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ద్వారానే మనం బుక్ చేసుకుంటున్నాం కదండి. సో బుకింగ్ వెబ్సైట్ అన్నమాట ఇది. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే tirumala.org కాంటాక్ట్ యాస్ ఫీడ్బ్యాక్ అని ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే tirumala.org అనే పాత వెబ్సైట్ లో కాంటాక్ట్ యాస్ అని ఒక న్యూ ట్యాబ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుందండి. ఈ న్యూ ట్యాబ్ లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేమ్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫామ్ ని ఫిల్ చేస్తున్నాను కాబట్టి నేమ్ దగ్గర క్లిక్ చేసుకొని మునిలక్ష్మి వెలం అని నా యొక్క నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ లొకేషన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క లొకేషన్ ఏదైతే ఆ లొకేషన్ ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు మాది తిరుపతి లొకేషన్ కాబట్టి నేను తిరుపతిని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కాంటాక్ట్ యాజ్ అని ఈ ఫామ్ ఫిల్ చేయడం అనేది కేవలం ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ పై మీ యొక్క సలహాలు, సూచనలు మాత్రమే కాకుండా ఇంకా చాలా కేటగిరీస్ కింద అంటే అన్నప్రసాదం, శ్రీవారి సేవ, దర్శనాలు, సేవలు, అకామిడేషన్ ఇలా చాలా కేటగిరీస్ కింద మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది టీటీడీ వారి దృష్టికి పంపవచ్చు. మీరు ఏ కేటగిరీ కింద మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫీడ్బ్యాక్ కేటగిరీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని కేటగిరీస్ అయితే ఇక్కడ చూపిస్తాయండి. దర్శన్ ఆర్ సేవ, అకామిడేషన్ ఆర్ పిఏసి, తలనీలాలు, అన్న ప్రసాదం, ట్రాన్స్పోర్టేషన్, లోకల్ టెంపుల్స్, అలాగే ట్రస్ట్ ఆర్ డొనేషన్స్, ఆన్లైన్ సర్వీసెస్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, శ్రీవారి సేవ, ఎస్విబిసి, హోటల్ ప్రైజ్ ఇష్యూ, ఇవేవి కాదు అనుకుంటే అదర్. ఇట్లా మీరు ఏ కేటగిరీకి సంబంధించి అయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ అంటే ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించి టీటీడీ వారికి కంప్లైంట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీటీడీ వారికి ఆ కేటగిరీకి సంబంధించి మీరు సలహాలు లేదా సూచనలు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ సజెషన్స్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఆ కేటగిరీకి సంబంధించి మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొని ఉంటే ఆ కేటగిరీపై మీరు కంప్లైంట్ ఇవ్వడానికి టీటీడీ వారికి ఇక్కడ కంప్లైంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో వస్తున్న సర్వర్ ఇష్యూస్ పై టీటీడీ వారికి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కంప్లైంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హౌ కెన్ వీ హెల్ప్ యూ అనే ఈ టెక్స్ట్ బాక్స్ లో దానికి సంబంధించి మొత్తం ప్రాపర్ గా క్లియర్ గా టెక్స్ట్ అనేది మీరు టైప్ చేసి టీటీడీ వారికి పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో వస్తున్న ఎర్రర్స్ కి సంబంధించి
సంబంధించి టీటీడీ వారికి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను. సో ఏమైతే నేను కంప్లైంట్ చెయ్యాలి అనుకుంటున్నాను ఆ టెక్స్ట్ అంతా కూడా ముందుగానే నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకో ఉన్నానండి. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని ఏం కంప్లైంట్ చేస్తున్నాను అనేది ఒకసారి మీకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ అధికారులకు మరియు సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు గోవింద. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే కోట్లాది మంది భక్తులకు మీరు అందిస్తున్న సేవలు నిజంగా వెలకట్టలేనివి. అన్న ప్రసాద పంపిణీ, పరిశుభ్రత, వసతి సౌకర్యాలు, క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయంగా ఉన్నాయి. భక్తుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ చూసి చాలా ఆనందంగా ఉంది. అయితే ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ సమయంలో చాలా మంది భక్తులు కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా టికెట్స్ రిలీజ్ టైంలో వెబ్సైట్ చాలా స్లో అవ్వడం మరియు ఈ క్రింది ఎర్రర్స్ తరచుగా వస్తున్నాయి గోవింద. 1 లాగిన్ ఫెయిల్ అవ్వడం లేదా ఓటీపీ అసలు రాకపోవడం. 2 పూర్తిగా వైట్ పేజ్ రావడం లేదా టోటల్ స్క్రీన్ మొత్తం కూడా బ్లాంక్ పేజ్ రావడం. 3 స్లాట్స్ ఏమీ కూడా చూపించకపోవడం, అంటే టోటల్ గా స్లాట్స్ నాట్ అవైలబుల్ చూపించడం. 4 సారీ ఇట్ అపీరియస్ దిస్ స్లాట్ హ్యాస్ బీన్ జస్ట్ బ్లాక్డ్, ప్లీజ్ చూస్ అనదర్ స్లాట్ అని రావడం. 5 we are unable to process your request currently, please try again after some time అని రావడం. 6 this connection was closed because of inactivity or you are logged in another browser or device అని రావడం. 7 పిలిగ్రమ్ బుకింగ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం. 8 పేమెంట్ గెట్వే ఎర్రర్. 9 పేమెంట్ ఫెయిల్ అవ్వడం. 10 పేమెంట్ పెండింగ్. ఈ సమస్యల వల్ల చాలా మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకోలేక నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ మరియు సాధారణ భక్తులకు బుకింగ్ ప్రాసెస్ మరింత కష్టంగా మారుతుంది. కొంతమంది పేమెంట్ అమౌంట్ డిడక్ట్ అయిన తరువాత కూడా టికెట్స్ కన్ఫర్మ్ కాకపోవడం వల్ల ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి సర్వర్ కెపాసిటీ పెంచి వెబ్సైట్ స్పీడ్ ను ఇంప్రూవ్ చేసి ఎక్కువ ట్రాఫిక్ ను హ్యాండిల్ చేసే విధంగా మరింత బలమైన టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయవలసిందిగా వినమ్రంగా కోరుకుంటున్నాను. అలాగే బుకింగ్ ప్రాసెస్ మరింత స్మూత్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండేలా టెక్నికల్ టీమ్ ద్వారా రెగ్యులర్ మానిటరింగ్, మెయింటెనెన్స్ మరియు సర్వర్ ఆప్టిమైజేషన్ నిర్వహిస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టీటీడీ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలను ప్రియారిటీ బేసిస్ లో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఇదండి ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ అండ్ ఎర్రర్స్ కి సంబంధించి నేను టీటీడీ వారికి ఇవ్వాలి అనుకుంటున్న కంప్లైంట్ కి సంబంధించి ముందుగానే నేను నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకున్న టెక్స్ట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం కూడా నేను కాపీ చేసుకొని కాంటాక్ట్ యాజ్ ఈ ఫామ్ లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా మీరు దేనికి సంబంధించి అయితే సలహాలు, సూచనలు లేదా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి క్లియర్ కట్ గా టెక్స్ట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను నోట్ ప్యాడ్ లో ఏ టెక్స్ట్ అయితే మీకు ఇంతకు ముందు చదివి వినిపించాను అదే టెక్స్ట్ మొత్తం కూడా నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ మీరు టెక్స్ట్ మొత్తం కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ క్యాప్చా అయితే ఉందో ఆ క్యాప్చాకి ఆన్సర్ అనేది మనం ఇక్కడ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చా అందరికీ కూడా ఒకే విధంగా రాదండి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు 8-1 వచ్చింది, అంటే ఇక్కడ నేను 7 ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నానండి. సో నేను రీఫ్రెష్ చేస్తే 1+5 అని ఇక్కడ క్యాప్చా రావడం జరిగింది. 1+5 6, ఇక్కడ మనం 6 అని ఎంటర్ చేయాలి. మళ్ళీ కూడా ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేస్తే 7+5 అని ఇక్కడ మనకు క్యాప్చా రావడం జరిగింది. 7+5 12, ఇక్కడ నేను 12 ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీకు ఏ క్యాప్చా అయితే వస్తుందో దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆన్సర్ ని ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ లో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ కి 4 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నా మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఓటీపీ రాలేదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ రీసెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. నాకు ఓటీపీ వచ్చింది కాబట్టి నేను ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే యువర్ కంప్లైంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరిగింది. అంటే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ అనేది టీటీడీ వారికి సక్సెస్ఫుల్ గా మీరు సబ్మిట్ చేశారని ఈ విధంగా పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే కాంటాక్ట్ యాజ్ అని ఈ విధంగా మళ్ళీ ఒక ఎంటీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఆ పేజ్ మొత్తం కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మీ కంప్లైంట్ అనేది సక్సెస్ఫుల్ గా టీటీడీ వారికి చేరడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఫీడ్బ్యాక్ ఆర్ కంప్లైంట్ అనేది ఇచ్చానో మీరు కూడా అదే విధంగా మీ యొక్క సలహాలు, సూచనలు లేదా కంప్లైంట్ అనేది ఈ టీటీడీ వెబ్సైట్ ద్వారా టీటీడీ అధికారుల దృష్టికి రెస్పెక్టబుల్ గా పంపవచ్చండి. అయితే ఇక్కడ భక్తులందరూ కూడా గమనించుకోవాల్సింది, తిరుమల తిరుపతి దేవస్థానంపై భక్తి భావంతో
శ్రీవారి భక్తులకు వచ్చే జినైన్ సమస్యలను మాత్రమే ఈ విధంగా టీటీడీ అధికారుల దృష్టికి పంపాల్సి ఉంటుంది. అందుకే అబ్యూజివ్ కామెంట్స్ లేదా నెగటివిటీ కాకుండా అఫీషియల్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా మీ యొక్క సలహాలు సూచనలను టీటీడీ వారికి తెలియచేయొచ్చు. ఇదండి మొత్తం మీద టీటీడీ వెబ్సైట్ ద్వారా మీ యొక్క సలహాలు సూచనలు కంప్లైంట్స్ అంటే టోటల్ గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ని అధికారుల దృష్టికి ఈ విధంగా పంపవచ్చండి. ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఈ మధ్య కాలంలో మా సలహాలు సూచనలు కంప్లైంట్స్ ని మేము టీటీడీ వారికి ఎలా తెలియచేయాలి, ఎలా పంపాలి చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి టీటీడీ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఈ ఆప్షన్ ని భక్తులందరికీ కూడా తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.